హరే కృష్ణ. సో అందరూ ఇక్కడ కూర్చుంటే దయచేసి కూర్చోండి. ఒక 15 నిమిషాలు స్వామివారి గురించి. ఎన్నో రూపాలు వచ్చి ఏం చేశాడు? దుష్కృతుల్ని చంపేశాడు కదా. దుష్కృత రాముడు రూపంలో ఏం చేశాడు? రావణాసుని. కృష్ణుడు రూపంలో వచ్చి ఏం చేశాడు? కృష్ణుడు ఎవరు చంపాడు? ఎంతోమంది రాక్షసులు చంపాడు కదా. అదే ఇది కలియుగం. ఇప్పుడు ఆ కలియుగంలో కృష్ణుని అవతరించి దుష్కృతి దుష్టుల్ని చంపాలనుకుంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. అందరినీ చంపాలి కదా. అందుకని కలియుగంలో ఆ కృష్ణుడు గమ్మత్తుగా ఏం చేశాడంటే ఒక భక్తుడు రూపంలో వచ్చాడు. వచ్చి దుష్కృతి ఆ రాక్షసుల్ని పాపుల్ని చంపల. ఏం చేశాడు? మన హృదయాల్లో ఉండే ఆ రాక్షసత్వాన్ని, అసుర ప్రవృత్తిని, ఆ పాపాన్ని చంపాడు. ఏ రూపంలో చంపాడు? ఆయన నామరూపంలో ఒక అస్త్రాన్ని ఇచ్చి చంపాడు. అందుకని నామ సంకీర్తనం చేస్తే ఆ స్వయంగా భగవంతుడు మన జిహ్వ నుంచి వెళ్ళబడిన ఆ మధురమైన నామాన్ని మనమే ఆ కర్ణరంధ్రాల్లో
అలా వింటూ ఆ కర్ణందాల నుంచి ఆ ధ్వని ప్రవేశించి మన హృదయంలో ఉండే ఆ పాపాన్ని నాశనం చేసిన శక్తి ఆ నామ సంగీతంలో ఉంది. అందుకని కలియుగంలో కృష్ణుడు నామ రూపంలో అవతరించాడు. ఆ కృష్ణుడే